వీళ్ళిద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకుంటావు? నందినీనా, శివానీనా? రే తమ్ముడు, నా కూతుర్నే పెళ్లి చేసుకుంటానని చెప్పరా. నువ్వంటే దానికి పిచ్చిరా. నువ్వు చేసుకోకపోతే అది బతకలేదు. దాన్నే చేసుకుంటానని చెప్పరా. చెప్పరా, ఏంటి ఆలోచిస్తున్నావు? నీ మేనకోడల్నే పెళ్లి చేసుకుంటానని చెప్పరా. సారీ అక్క, నందినిని పెళ్లి చేసుకోమని ముందే అన్నయ్య వదిన నన్ను అడిగారు. నేను సరే అన్నాను. ఇప్పుడు కాదనలేను. పైగా నందిని నాకెన్నో సేవలు చేసింది. నా వల్ల సంబంధాలు తప్పిపోయి అవమానాలు పడింది. నేను తనని చేసుకోవడమే న్యాయం. నన్ను క్షమించక్క. నీకు కూడా సారీ అమ్మా. నువ్వు నన్ను పెళ్లి చేసుకోమన్నావు, నందిని చేసుకోమని అన్నయ్య వదిన చెప్పారు. నా నిర్ణయం చెప్పేశాను. ఇక మీ ఇష్టం. ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను. నాకు నా కూతురికి ఆశ పెట్టి ఇప్పుడు ఇలా చేస్తారా? మా నోట్లో దుమ్ము కొడతారా? పుట్టగానే నాకు అన్యాయం చేశారు. పెళ్లి దగ్గరకు వచ్చేసరికి నా కూతురికి అన్యాయం చేస్తున్నారు. అంతా ఈ వసు వల్లే. నాకు అమ్మిచ్చిన మాటని కాదని ఈ నందిని తెచ్చి కూర్చోబెట్టింది. అఖిల్ మనసు మార్చి తన మాట వినేలా చేసుకుంది. అంతా ఈవిడే చేసింది. దమయంతి, అనవసరంగా వసుగారి మీద నిందలు వేయకు. నువ్వు శివాని గురించి మాకు ముందే చెప్పలేదు. మేము ముందు నుంచి నందిని అని అనుకుంటున్నాం. మీరు కూడా ఆ మాట ముందుగా మీ అమ్మతో చెప్పలేదు కదా రాభి. హఠాత్తుగా నందినిని తీసుకొచ్చి కూర్చోబెట్టేశారు. అందరి ముందు మీ అమ్మ పెద్దరికాన్ని అవమానించారు. అమ్మను, నన్ను, నా కూతుర్ని అవమానించారు. మా బతుకుల్ని వెక్కిరించారు. ఇంత జరిగాక నా కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? పదవే. ఈ ఇంట్లో మనకి స్థానం లేదు. మనకి సుఖపడే రాతే లేదు. పద. పంతులు గారు, అమ్మా, ఇక ఈ నిశ్చితార్థం జరగదు. మీరు బయలుదేరండి. అనవసరంగా మీకు టైం వేస్ట్. అలాగేనమ్మా. ఏమా మీరేం చూస్తున్నారు? జరగదమ్మా నిశ్చితార్థం. ఇక బయలుదేరండి, బయలుదేరండి. ఆగండి మేడం, చెక్ చేస్తున్నాం కదా. కళ్ళు మండిపోతున్నాయి. కళ్ళల్లో నిప్పులు పోసినట్టుంది డాక్టర్. డాక్టర్, ఎలా జరిగింది? యాక్సిడెంట్ డాక్టర్. తన ముఖం మీద కళ్ళలోకి ప్రమాదకరమైన లిక్విడ్ గ్యాస్ వెళ్ళింది. నా కళ్ళు పోతాయి డాక్టర్. నేను గుడ్డిదానవుతానా? డోంట్ వరీ, ఆ ప్రమాదం ఏం లేదు. నేను కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను.
ఇవి వాడండి. థ్యాంక్ యూ డాక్టర్. నాకేం కాదు కదా డాక్టర్. నథింగ్ టు వరీ, యూ విల్ బి ఫైన్. నిన్నేం చేయమన్నాను, నువ్వేం చేసొచ్చావు హారిక? సారీ మ్యామ్, మిస్ అయింది. అభి బాబా బస్సు అక్కలు నన్ను దెబ్బతీశారు. ఇప్పుడు నువ్వెలా ఉన్నావో తెలుసా? నీ మొహం ఒకసారి అద్దంలో చూసుకో. ఏది నేనేనా మ్యామ్? అది నువ్వు కాదు, నీ ఫెయిల్యూర్. ఏదైనా చేస్తే కేర్ఫుల్గా చేయాలి, అంతేగాని మన ఒళ్ళు కాల్చుకోకూడదు. ఈ ప్లాన్లోకి అభి బాబా బస్సు అక్కలు ఎంటర్ అవుతారు అనుకోలేదు మ్యామ్. ప్లాన్ చేసిందే వాళ్ళ మీద అయినప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, నువ్వు అటాక్కి రెడీగా ఉండాలి. సారీ మ్యామ్, బెటర్ లక్ నెక్స్ట్ టైం. అలా అనుకునే ఛాన్సే లేదు, అక్కడ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయే ఉంటుంది. అవును కదా, అంతా నా వల్లే. అఖిల్ ఆ శివ నీకే రింగ్ తొడిగేసి ఉంటాడు, ఇద్దరు దండలు మార్చుకుంటారు. నేను తప్పు చేశాను. ఇప్పుడు ఫీల్ అయ్యి ఏం లాభం? నేను చెప్పింది చెప్పినట్టు చేసుంటే ఇలా అయ్యేదే కాదు. చెప్పండి ఆంటీ, ఎంగేజ్మెంట్ అయిపోయిందా? అంత హ్యాపీనా? ఏంటో అయ్యేది, నిశ్చితార్థం ఆగి. ఆ గొడవ మనకి ప్లస్ అవుతుంది. పూర్తి వివరాలు తెలుసుకొని నేను రంగంలోకి దిగుతాను. విష్ యు గుడ్ లక్. శివానిని కోడలిగా చేసుకుంటాను అని అత్తయ్య దమయంతికి మాట ఇవ్వడం ఏంటి? అసలు అత్తయ్యతో దమయంతి అలాంటి మాట తీసుకోవడం ఏంటి? అదే నాకు అర్థం కావడం లేదు వసుగారు. శివాని ఇంకా చిన్నపిల్ల, చదువుకునే పిల్లే అనుకున్నాను కానీ అమ్మ ఈ ఇంటి అమ్మాయి అంటే అది శివాని అని ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా శివానికి అప్పుడే పెళ్ళేంటి అభి? అనవసరంగా దమయంతి పట్టుబడడం తప్ప తను కోరిన దాంట్లో అర్థం లేదు. ఇంటి మనిషి అని అత్తయ్య అంటే మనం నందిని అనుకున్నాం, అత్తయ్య ఏమో శివాని అనుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ గొడవంతా ఎందుకు వదినా? నేనసలు పెళ్ళే చేసుకోను, సోలోగానే ఉండిపోతాను. అఖిల్, ఇంత చిన్న చిన్న విషయాలకే అలాంటి డెసిషన్ తీసుకుంటే ఎలా అఖిల్? నువ్వు పెళ్లి చేసుకోకపోతే అమ్మ బాధపడుతుంది. ఎవరిని పెళ్లి చేసుకోవాలన్నయ్య? నందినినా లేక శివానినా? నా కళ్ళ ముందే మీరు నందినికి మాటిచ్చారు, అమ్మేమో అక్కకు మాటిచ్చింది. నేనెవరి వైపు ఉండాలి? నీ బాధ మాకు అర్థమైందిరా. నువ్వు నందిని చేసుకుంటే అమ్మ బాధపడుతుంది, శివాన్ని చేసుకుంటే నందిని ఫీల్ అవుతుంది. ఒక పని చేయి అఖిల్, నందినికి నేను నచ్చ చెప్పుకుంటాను, నువ్వు శివానినే పెళ్లి చేసుకో. అలా అంటావేంటక్క? నందిని అఖిల్కి ఎన్నో సేవలు చేసింది. పాపం తను ఇంట్లో ఉండటం వల్ల పెళ్లి వాళ్లతో మాటలు కూడా పడింది. అలాంటి దానికి మనమే ఆశలు పెట్టి తీరా వద్దు అంటే తన భవిష్యత్ ఏంటి? అవును వదినా,
అఖిల్ నందినిని పెళ్లి చేసుకోవడమే న్యాయం. నందినికి మనం ఇచ్చిన మాట తప్పి తన మనసు బాధ పెట్టకూడదు. మరి అమ్మ దమయంతికి ఇచ్చిన మాట గురించి ఏం చేద్దాం అభి? అమ్మకి మనమే నచ్చ చెప్దాం అన్నయ్య. అఖిల్కి నందినియే అన్ని విధాలా బెస్ట్ అని చెప్దాం. కానీ దమయంతి ఊరుకోదుగా అభి, గొడవ చేస్తుంది. ముందు అదంతా ఒప్పుకొని ఆ తర్వాత దమయంతికి నచ్చజెప్పొచ్చక్క. దమయంతిది పంతమే తప్ప ప్రత్యేకంగా అఖిల్ని శివానీకిచ్చి పెళ్లి చేయాలని లేదు కదా. అమ్మ ఒప్పుకుంటుందంటావా అభి? కాదంటేను? కాదు అన్నదనే నమ్మకం నాకుందన్నయ్య. అమ్మకి నందిని మీద కోపం ఏం లేదు. పైగా అఖిల్కి సేవలు చేసిందన్న మంచి భావం ఉంది. శివాని చెడ్డదను అఖిల్కి తగదను చెప్పం. శివాని చదువు పూర్తయ్యాక ఒక మంచి అబ్బాయిని చూసి మనమే పెళ్లి చేస్తాం. ఆ విషయం చెప్పి అత్తయ్య నొప్పిద్దాము. ఇదంత ఈజీగా సాల్వ్ అవుతుందని నేను అనుకోవట్లేదు వదినా. అనవసరంగా దమయంతి అక్క మీ మీద పగబడుతుంది. ఇంట్లో రోజు గొడవలవుతాయి. అవునభి, మనం అలా చేస్తే దమయంతి అంత తేలిగ్గా వదిలిపెట్టదు. ముఖ్యంగా వసుని టార్గెట్ చేసి సాధిస్తుంది. పర్వాలేదక్కా, నాకేమివి కొత్త కాదు కదా. కొన్నాళ్ల తర్వాత దమయంతి అర్థం చేసుకుంటుంది. అమ్మ అర్థం చేసుకుంటే ఆ తర్వాత ఎలాగైనా దమయంతిని ఆపొచ్చు. శివానికి కూడా నచ్చ చెప్పొచ్చు. అమ్మకు నేను చెప్తానన్నయ్య, మీరెవరూ వరి అవ్వకండి. నేను చెప్తే అమ్మ వింటుంది, అర్థం చేసుకుంటుంది. నందినితోనే ఫిక్స్ అవ్వండి. ఎంతకు తెగించారా మీరందరూ కలిసి? మీ అమ్మ మనసు మార్చి దమయంతి నోట్లో దుమ్ము కొట్టాలనుకుంటున్నారా? ఇప్పుడే వెళ్ళి దమయంతితో ఈ విషయం చెప్తాను. దమయంతితో కాదు, శివానీతో చెప్పాలి. దాని వైపు నుంచి నరుక్కొస్తాను. ఏంటే శివాని, బాధపడుతున్నావా? ఏడవకుండా ఎలా ఉంటావులే. నువ్వు మీ మావయ్యని పెళ్లి చేసుకుందావనుకుంటే నందిని నీకు పోటీగా వచ్చింది. వస్తే రాని, మా అమ్మకు అమ్మమ్మ మాటిచ్చింది కదా. అంటే మీ అమ్మమ్మ మాట చెల్లుతుందనుకుంటున్నావా? అమ్మమ్మేగా ఇంటికి పెద్ద. ఈ ఇంటికి పెద్ద మీ అమ్మమ్మే, కానీ పెత్తనమంతా ఆ వసుది. తను చెప్పిందే ఈ ఇంట్లో జరుగుతుంది. కానీ మా అమ్మ ఊరుకోదు కదా, గొడవ చేస్తుంది. మీ అమ్మ ఎంత గొడవ చేసినా చివరికి మీ అమ్మమ్మ, మీ మావయ్యలు, అత్తమ్మల మాట వినాల్సిందే. వాళ్ళేమో నందినిని అఖిల్కి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళకి నాకంటే ఆ నందినియే ఎక్కువైందా? అదే కదే బాధ. ఆ నందిని ఏమో పావని చెల్లెలు, పావని వసుకు మంచి స్నేహితురాలు. ఆ ఇద్దరు తోడుకోడళ్లు కలిసి నందినిని తమ తోటికోడలుగా తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఇక మీ మావయ్యలకేమో వాళ్ళ పెళ్ళాలు చెప్పిందే వేదవాక్కు. అన్నయ్యలు చెప్పిన మాట అఖిల్ వింటాడు. వాళ్ళంతా ఒక తాటి మీద ఉండి మీ అమ్మమ్మని ఒప్పించాలనుకుంటున్నారు. వాళ్ళంతా చెబితే మీ అమ్మమ్మ కాదనదు. అయితే నాకు మామయ్యకి పెళ్లి కాదా? అవుతుంది, కానీ నువ్వొక పని చెయ్యాలి. ఏం చెయ్యాలి? నేను చెప్పింది చేస్తాను అంటే చెప్తాను. మామయ్యతో నా పెళ్ళవుతుందంటే ఏ పనైనా చేస్తాను. నువ్వేం చేస్తావంటే ఈ రోజే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి అఖిల్తో పెళ్లి చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఫోన్ చేసి బెదిరించు. సూసైడా? నేను నిజంగా చనిపోమని చెప్పటం లేదే, చస్తానని బెదిరించమంటున్నాను. బెదిరిస్తే నా మాట వింటారా? ఎందుకు వినరు? చచ్చినట్టు వింటారు. నువ్వు ఈ ఇంటి సొంత మనవరాలివి. చూస్తూ చూస్తూ నిన్ను చంపుకుంటారా? ఫోన్ చేసినప్పుడు ఇంకా ఏం చెప్తావంటే ఆ వసు వల్లే నువ్వు ఈ నిర్ణయానికి వచ్చావని చెప్పు. వసు నీ మీద కక్ష కట్టి నందినిని ఈ ఇంటి కోడలు చెయ్యాలనుకుంటోందని చెప్పు.
దెబ్బకు దెయ్యం దిగొస్తుంది. అప్పుడు అఖిల్తో నీ పెళ్లి జరుగుతుంది. అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడే బయటికెళ్ళి ఫోన్ చేస్తాను. మా అమ్మతో కూడా చెప్పను. సభాష్, వెళ్ళు వెళ్ళు. రేపే నీకు నిశ్చితార్థం జరుగుతుంది. వెళ్ళు. ఇప్పుడుంటుంది అసలు కదా. శివానిని కాదని నందినిని ఈ ఇంటి కోడల్ని చేస్తారా? ఎలా చేస్తారో నేను చూస్తాను. నువ్వు బాధపడకు నందిని. అత్తయ్య నొప్పించి నీకు అఖిల్కి పెళ్లి చేసే బాధ్యత మాది. అత్తయ్య ఒప్పుకుంటారో లేదో వసు. ఆయన మాట్లాడతానని చెప్పారు కదక్కా. పదండి, ఇప్పుడే అందరం వెళ్ళి అత్తయ్యతో మాట్లాడదాం. పద. అరే కిట్టు, అక్కనేమన్నా చూసావా? లేదమ్మా. ఎంతసేపు ఫోన్తోనే ఆడతావేంట్రా? ఇలా ఇవ్వు, అక్కకు ఫోన్ చేద్దాము. హలో అమ్మా. ఎక్కడున్నావే? బయటకొచ్చానమ్మా. ఎందుకు? చచ్చిపోవడానికి. హా? ఏం మాట్లాడుతున్నావే? నేను సూసైడ్ చేసుకుంటున్నా. సూసైడా? ఏం చేస్తున్నావే? శివాని, నా మాట విను. ఏవండి, అత్తయ్యతో మాట్లాడదాం. ఒసే శివాని, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఏమైందమ్మా ఇంతే? శివాని అన్నయ్య చచ్చిపోతాను అంటుంది. హలో శివాని, ఎక్కడున్నావు అమ్మా? చెప్పను మావయ్య, నేను చచ్చిపోవడానికి వచ్చాను. చచ్చిపోతాను. నా ప్లాన్ వర్కౌట్ అవుతోంది. ఎందుకు చావాలనుకుంటున్నావే? మావయ్య నన్ను పెళ్లి చేసుకొని అన్నాడు కదా, అందుకు. మావయ్య లేని జీవితం నాకు అవసరం లేదు. మావయ్య లేకుండా నేను బ్రతకలేను. చచ్చిపోతాను. అయ్యో, అలాంటి పిచ్చి మాటలు మాట్లాడుకు శివాని. ఇంటికొచ్చాయి. నేను రాను. అంత నీ వల్లే అత్తయ్య. నువ్వే నా నిశ్చితార్థాన్ని చెడగొట్టావు. మావయ్యని నాకు కాకుండా చేసావు. నీ వల్లే నేను చచ్చిపోతున్నాను. నేను చెప్పింది చెప్పినట్టుగా చెప్తోంది. దమయంతి కూతురు అనిపించుకుంది. శివాని, నువ్వు చావడం ఏంటి? చూడు, ఇలాంటి పిచ్చి పనులు చేయకు. నువ్వెక్కడో చెప్పు, నేను వచ్చి తీసుకొస్తాను. సారీ మావయ్య, నేను రాను. చచ్చిపోతాను. అమ్మా, నా కూతురు చేస్తానంటోంది. అది లేకుండా నేను బతకలేనే. మమ్మల్ని కాపాడమ్మా. అక్క, నువ్వు చావద్దే. ఇంటికి రా. సారీ రాకెట్టు. అమ్మని బాగా చూసుకో. శివాని, నా మాట వినమ్మా. నా తల్లి కదూ, ఇంటికొచ్చేయమ్మా. మామయ్యతో నా పెళ్లి చేస్తానని చెప్పు, అప్పుడు వస్తాను. ముందు ఇంటికి రావే, మాట్లాడుకుందాం. అది మొండిదమ్మా, ఎవరి మాట వినదు. అది చచ్చిపోతుంది. అఖిల్తో పెళ్లి చేస్తానని చెప్పొద్దునా, వచ్చేస్తుంది. నీకు నచ్చినట్టే చేస్తాం శివాని. నువ్వు చావద్దు, ఇంటికి రా. అమ్మా, శివాని! శివాని, శివాని! శివాని, ఏమైంది? శివాని, ఏమైంది? చావుకి అడుగు దూరంలో ఉన్నానమ్మా. అయ్యో, మీ అమ్మమ్మ మాట ఇచ్చింది కదా, ఇంటికి రావే. అమ్మమ్మ కాదు, అబ్బి మామయ్య, వసు అత్తయ్య మాట ఇవ్వాలి. చిన్న మామయ్యతో నా పెళ్లి చేస్తానని చెప్పాలి. అప్పుడే వస్తాను. చెప్పన్నయ్యా, చెప్పండి వదినా. నా కూతురు ప్రాణం నిలబెట్టండి. శివాని, నువ్వు ఫస్ట్ ఇంటికి రా. నువ్వు ఇంటికి రా, అందరం కూర్చొని మాట్లాడదాం. మా మాట విను శివాని. నీకు మంచి చేస్తాము, ఇంటికి వచ్చేసేయ్. అయితే మామయ్యతో పెళ్లి చెయ్యరన్నమాట. నేను రాను. ఎక్కడున్నానో చెప్పను.
నా శవమే మీకు కనిపిస్తుంది. బాయ్. హలో శివాని, కాసేపు ఫోన్ లిఫ్ట్ చేయను. ఏం చేస్తారో చూద్దాం. డామ్.